హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బీరకాయతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? కడాయి తీసుకొని అందులో నూనె వేసి పచ్చిమిర్చి ఇంకా బీరకాయ వేసుకోవాలి. బీరకాయ మనం పొట్టు తీయకుండా వేసుకుంటే మంచిది. ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను ఒక 15-20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ బీరకాయలకి. బీరకాయ ఇంకా పచ్చిమిర్చి ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులోకి ఒక 20-30 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి కూడా. బీరకాయ ఇంకా పచ్చిమిర్చి ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అది మొత్తం బాగా కుక్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఒక 2 స్పూన్స్, ఇంకా నువ్వులు ఒక 2 స్పూన్స్, ఇంకా కొద్దిగా పసుపు కూడా. పల్లీలు, నువ్వులు మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా బీరకాయని ఇందులో వేసుకోవాలి. ఇంకా సరిపడా ఉప్పు కూడా. అంతా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టి తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. పోపుకి నూనె వేసి జీలకర్ర, ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం పచ్చడి చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసి ఒకసారి కలుపుకుంటే మన బీరకాయ పచ్చడి రెడీ. బీరకాయ పచ్చడి మనం అన్నంలోకి, చపాతీలోకి, దోస, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.